వినోద్ గారు నమస్తే. ప్లీజ్ వినోద్ గారు వినోద్ గారు ఇప్పుడు కుమారస్వామి గారు జేబీఎం సార్ కుమారస్వామి గారు ఒక అంశం చెప్పారు. ఆ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారని. పదవుల్లో ఉన్నవాళ్ళు లేదా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా వివక్షను ఎదుర్కొంటే అసలు ఏమీ లేని వాళ్ళు ఇంకెంత వివక్షను ఎదుర్కొంటారు అదే వర్గాల్లో, వేరే వాళ్ళ గురించి కదా, అదే వర్గాల్లో. దీన్ని ఇదేదో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు దీన్ని సమర్థిస్తారని నేను అనుకోను. ఏ పార్టీలు దీన్ని సమర్థించట్లా క్రిమిలేయర్ కావాలని. సరే, ఎవరు రాజకీయం వాళ్ళది పక్క పెడితే ఇవాళ అత్యున్నతమైనటువంటి న్యాయ పదవిలో ఉన్నటువంటి దళిత వర్గానికి చెందిన ఒక చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్య చేశారు. బహుశా ఆయనకి కుటుంబం ఉన్నది, ఆయనకి పిల్లలు ఉంటారు. ఈ నిజంగా క్రిమిలేయర్ అమరైతే ఆయన కూడా నష్టపోతారు. ఆ పోయే లెక్కలోని ఆయన చెప్పింది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా మనకి లాభం నష్టం లేదు, మన పిల్లలకి లాభం చేయటం అని కాకుండా మన వర్గాల్లోనే మరింత 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 కింద ఉన్న వాళ్ళకి న్యాయం జరగటానికి ఇది బీసీల్లో అమలవుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్లో దానికి ఒక క్రైటీరియా పెట్టారు. అది ఈడబ్ల్యూఎస్ రైట్ రాంగ్ ఆ చర్చలోకి నేను వెళ్ళట్లా. సామాజిక వెనుకబాటుతనానికి ఆర్థిక వెనుకబాటుతనానికి లింక్ ఎట్లా అన్నది రాజ్యాంగంలో అది పెట్టారు, లేదా అది వేరే చర్చ. కానీ సామాజిక వెనుకబాటుతనానికి వివక్షకు గురవుతున్న వర్గాల్లో ఫలితాలు పొందిన వాళ్ళే మళ్ళీ 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 పొందితే అసలు ఎప్పటికీ పొందిన వాళ్ళు ఇప్పుడు బీసీల్లో ఎంబీసీలు మనం విన్నాం. అలాగే దళితుల్లో అత్యంత వెనకబడ్డ వర్గాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. ఏంటి దీని మీద మీ వెర్షన్? నా వర్షన్ ప్రకారంగా అండి, అందరూ అంటరాని వాళ్ళే. అంటే దళితుల్లో ఉన్న వాళ్ళందరూ అంటరాని వాళ్ళే. సో ఈ అంటరానితనానికి మూలము కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ రద్దు కాకుండా ఈ అంటరానితనం పోదు. సో అంటరానితనం బేస్ గా రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి, సో ఈ అంటరానితనం బేస్ గా వచ్చిన రిజర్వేషన్లు కుల వ్యవస్థ ఉన్నంత కాలం ఉంటాయి. కుల వ్యవస్థ రద్దు కాకుండా ఇవాళ కేవలము అంటరానితనమే రద్దు అయింది రాజ్యాంగంలో, కుల వ్యవస్థ రద్దు కాలేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇవాళ ఒకవైపు మనం రిజర్వేషన్లు కులం ఆధారంగా రిజర్వేషన్ అడుగుతున్నాం. కులం ఆధారంగా రిజర్వేషన్ అడుగుతున్న క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవైపు కుల రిజర్వేషన్లను సమర్థిస్తూనే మరొకవైపు కుల నిర్మూలన కూడా చెప్పాడు ఆయన. సో కుల నిర్మూలన వైపు పోవాలంటే ఏంటి పరిష్కారము అనేది ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ, లేదంటే బీసీ సంఘాలు కానీ, లేదంటే ఈ కులం గురించి మాట్లాడుతున్న సంఘాలు ఏవి కూడా ద్వంద్వ వైఖరిలో ఉన్నాయి. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంటే, ఒకవైపు రిజర్వేషన్లు సమర్థిస్తూనే, అంటే కుల వ్యవస్థను సమర్థిస్తూనే, మరొక వైపు కుల నిర్మూలన అనే మాట ఉట్టిగా మాట్లాడుతున్నారు. సో దాంతో ఏమవుతుందంటే ఎవరైతే ఈ కులం వల్ల లాభపడ్డ వర్గాలు ఉన్నాయో, ఈ కులం వల్ల లాభపడ్డ వర్గాలు ఇప్పటికీ వాళ్ళ కులం ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కులం వల్ల బాధిత సమాజం ఎప్పుడు కూడా కుల నిర్మూలన కావాలని కోరుకోవాలి. కానీ ఏమవుతుంది అంటే, ఇవాళ రిజర్వేషన్ల పేరు మీద ఎవరైతే బెనిఫిట్ అవుతున్న ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, బెనిఫిట్ అవుతున్న రాజకీయ నేతలు కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సమాజం గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ సమాజం గురించి ఆలోచించట్లేదు. మరి అలాంటప్పుడు ఆ రిజర్వేషన్ల వల్ల ఈ బెనిఫిట్ అవుతున్న వాళ్ళు మాట్లాడినప్పుడు దాంతో రిప్రజెంటేషన్ ఉన్నంత మాత్రం ఒరిగేదేముంది? మిమ్మల్ని రెండు ప్రశ్నలు వినోద్ గారు. అంటే మీరు కుల నిర్మూలన జరగాలి అంటున్నారంటే కుల నిర్మూలన ఎలా జరగాలన్నది ఒకటి. రెండవది కుల నిర్మూలన జరిగితే రిజర్వేషన్లు పోతాయన్నది కూడా వాస్తవం కదా. కుల నిర్మూలన మరి అది ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. బట్ ఇవాళ నేను అడిగిన ప్రశ్న ఈ కుల నిర్మూలన ఎలా, చెప్పండి, గో హెడ్ వినోద్ గారు. నేను చెప్తాను. ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 17 ఏం రద్దయింది? అంటరానితన నిర్మూలన జరిగింది. కానీ దానికి రూట్ కాజ్ అయిన కులం రద్దు కాలిగా. నేనేమంటానంటే, దానికి రూట్ కాజ్ అయిన కులాన్ని రద్దు చేయండి. అదే ఆర్టికల్లో కులం బదులు, అంటరానితనం బదులు కులం అనే కుల వ్యవస్థ రద్దు అని పెట్టండి. అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇది పెట్టిన తర్వాత ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే పేదరికంలో కుటుంబాలు ఉన్నాయో, ఆ పేదరికంలో కుటుంబాలకి అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా, ఇవాళ ఎట్లయితే అమెరికాలో కులం లేదు, అఫర్మేటివ్ యాక్షన్ లేదా? ఉందిగా. సో దక్షిణాఫ్రికాలో కులం లేదు, అఫర్మేటివ్ యాక్షన్ లేదా? సో చాలా దేశాలలో అఫర్మేటివ్ యాక్షన్ ఉంది, కులం లేని దేశాలు. అంటే మీకు ఇక్కడ కులం పేపర్ మీద తీసేస్తే వివక్ష లేకుండా పోతుందని నమ్ముతున్నారా? పేపర్ మీద తీసేస్తే కులాన్ని పాటించేవాడు, కుల తూకంని పాటించేవాడు ఇవాళ రెడ్డి అనగానే ఒక గౌరవం ఇస్తున్నాను. ఇక్కడ మాదిగా మాదిగానే ఒక గౌరవం ఇస్తున్నారు. ఇవాళ నేను మొన్న విఆర్ఎస్ తీసుకున్నా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా 2 years బ్యాక్.
నేను నాకు నాది అడ్వకేట్ ఆఫీస్ పెట్టుకోవడానికి, నాకు ఛానల్ పెట్టుకోవడానికి, అలాగే నేను రాజకీయాలు చేయడానికి పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి నా ఇల్లును వాడుకున్నా, సొంత ఇల్లును. నేను రెంట్ పోతే మీరు మాది అని చెప్పి నాకు పక్కకున్న ఒక రెడ్డి అపార్ట్మెంట్ లో ఇవ్వలేదు. నేను ఒక డీన్ గా పనిచేసిన, నేను ప్రపంచంలో అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాలు చదువు చెప్పొచ్చిన, నేను ప్రపంచంలో తిరుగుతున్నా, నేనే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు పరిశోధన పత్రాలు సమర్పించి, ఇట్లాంటి నాకే ఈ పరిస్థితి ఉంటే మరి గ్రామీణ స్థాయిలో ఉన్న వారికి ఏంటి పరిస్థితి? నేను అదే అన్నాను సార్, మీకంటే ఎక్కువ వివక్ష గురవుతుంటారు వాళ్ళు కంపారిటివ్ గా. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను దీని అన్నిటికీ కారణం కుల వ్యవస్థేగా. అవును, వీటన్నిటికీ కారణం కుల వ్యవస్థే కదా. సో కుల వ్యవస్థను రద్దు చేయాలని నా డిమాండ్ కాదు వినోద్ గారు. కుల వ్యవస్థ రద్దు చేయటం అంటే పేరు వెనకాల తోక పెట్టుకోవద్దు అని చెప్తారనుకోండి, పెట్టుకోరు. అంత మాత్రాన పలానా ఇంట్లో పుట్టినోడు పలానా కులం అని సమాజం అనుకోకుండా ఉంటుందా? కులమైనా సరే సార్, ఏ కులమైనా సరే, నేను గొప్ప నువ్వు తక్కువ అనేది కుల వ్యవస్థలోనే ఉంది. నువ్వు టచబుల్, నేను అన్టచబుల్ అనేది కుల వ్యవస్థ వల్లనే అంటరానితనం వచ్చింది. సో కాబట్టి దీన్ని రద్దు చేయకుండా నువ్వు రిజర్వేషన్లు కొనసాగించినంత కాలం, కులం పునాదుల మీద రిజర్వేషన్ కొనసాగించినంత కాలము, ఇంతకుముందు సార్ చెప్తున్నట్టుగా వివక్షత అనేది పోదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా పోదు. ఇవాళ డీజీపీ కావాల్సిన వాళ్ళు, ఐపీఎస్ కానీ లేదంటే చీఫ్ సెక్రటరీ కావాల్సిన వాళ్ళు దళితులు ఎందుకు కాలేకపోతున్నారు? అదే మీ ఆంధ్రప్రదేశ్ చూడండి, మొన్న సునీల్ కుమార్కి ఎందుకు డీజీపీ అవ్వలేదు? అదే సార్, మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళకి డీజీపీ ఎందుకు ఇవ్వలేదు, లేదా చీఫ్ సెక్రటరీ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. కానీ కౌలు రైతు బిడ్డకి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావడానికి అవకాశం లేకుండా అయిపోతుంది, లేదు ఒక గ్రూప్ 4 ఉద్యోగం రావడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే వాటికి పోటీ పడుతున్నారు అనేది సిజేఐ గారి వాదన. నేను సిజేఐ గారి వాదనతో ఏకీభవిస్తా. నేను సిజేఐ వాదనతో ఏకీభవిస్తున్నా. ఎట్లా ఏకీభవిస్తాను అంటే, ఇవాళ వాస్తవమే ఆయన చెప్పిన దాంట్లో ఒక ఐఏఎస్ కొడుకును ఒక రైతు బిడ్డ లేదంటే కూలి చేసుకునే కొడుకు ఇద్దరు పోటీ పడగలరా ఒక ఉద్యోగానికి? పోటీ పడలేరు కదా. మరి అటువంటిప్పుడు ఈ క్రిమి లేయర్ వర్గము వాళ్ళకు ఈ రిజర్వేషన్ ఎక్స్క్లూడ్ చేస్తే ఆయనకు వస్తుంది కదా, ఆ పేదవాడికి వస్తుంది కదా. సో పేదవాడికి రావడమే కదా అంతిమ లక్ష్యం. రిజర్వేషన్ ఏంటిది? అన్రిప్రజెంటేషన్ టు రిప్రజెంటేషన్. అన్రిప్రజెంటెడ్ అయిన వాళ్ళే కదా రిప్రజెంటెడ్ కావాలి. నీకు నేను ఒక పేరు చెప్పాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఇప్పటికీ 31 మంది ఐపీఎస్లు ఐఏఎస్లు కలిపి మళ్ళీ ఇంట్లో ఒక్క ఇంట్లోనే 31 మంది అయినారు, ఒక ఇంట్లోనే. అంటే మరి ఇంకా మిగతా వర్గాలకు ఎప్పుడు వస్తాయి అది? ఆ అవకాశాలు ఎప్పుడు రావాలి? మరి రావద్దు వాళ్ళకి. రావాలంటే ఖచ్చితంగా ఈ ఐఏఎస్ కు రిజర్వేషన్లు అవసరం లేదు. అలాగే ఈ వివేక్ లాంటి సంపన్నులకు రాజకీయ రిజర్వేషన్ అక్కర్లేదు. ఇలా వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయాల్సిందే, 100% ఎక్స్క్లూడ్ చేయాల్సిందే. చేసినప్పుడే అన్రిప్రజెంటెడ్ వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తుంది. అంతే తప్ప మేము సంపన్నులము 1000 కోట్లు పెట్టి గెలిచగలిగే స్థాయి ఉన్న వివేక్ ఎందుకండి రిజర్వేషన్? వ్యక్తిగతం అనే పదం ఎందుకు వస్తుందంటే, కొన్ని వ్యక్తులు ఇప్పుడు ఇంతకుముందు ఐఏఎస్ అయిన వాళ్ళు కాల్చుకొని తెచ్చారంటే, మరి ఎందుకు ఐఏఎస్ అయిన వాళ్ళు ధైర్యంగా ఎందుకు ఇంకొని కావాలి? అదే డీజీపీ కానీ ఎందుకు కావాలి? కాల్చి చంపలే ఎందుకు? ఇప్పుడు మనము వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన చచ్చిపోతుండు వివేక్షతకు. నువ్వు చచ్చిపోయే ముందు ఇంకొని చంపు, కనీసం అదే డీజీపీ కానీ చంపు, చంపినావు వరదంటాడు. నేనేమంటున్నా అంటే, సమస్యకు పరిష్కారం ఇవ్వకుండా కథలు చెప్పే వాళ్ళు చాలా మంది ఇలా చాలా సంఘాలు పెట్టుకొని పైరవులు చేసుకొని బతకడం చాలా మంది. వాళ్ళ వల్ల తీరని నష్టం జరుగుతుంది ఇవాళ వ్యవస్థలో. అందుకే ఇవాళ ఏ బాధిత సమాజానికి అయితే ఉందో ఆ రిజర్వేషన్ల పర్పస్ నెరవేరాలి. కుల వ్యవస్థ ఉన్నంత కాలము. కులం రద్దయితే ఖచ్చితంగా కులం పునాదుల మీద కాకుండా పేదరికం పునాదుల మీద రిజర్వేషన్లు ఇవ్వాలి. అంటే మీ టార్గెట్ కులం రద్దు కావాలి, కులంతో ఉన్న వివక్ష రద్దు కావాలి, అప్పుడు పేదరికం ఆధారంగా ఇవ్వాలనేది మీ ఆర్గ్యుమెంట్.